లాస్ట్ టైం మనము శ్రీమద్ భాగవతం 2వ అధ్యాయం మొదటి స్కందం 2వ అధ్యాయం మనం తెలుసుకున్నాము. 2వ అధ్యాయంలో మొదటి ప్రశ్న. సో భాగవతం అనేది మొదలైంది శౌనక ఋషులు సూత గోస్వామిని 6 ప్రశ్నలు అడిగిన ప్రశ్నలకు సమాధానం తమంత భాగం. మొదటి ప్రశ్నకు సమాధానం మనం ఇంతక ముందు వారంలో మనం తెలుసుకున్నాం. ఏంటది మొదటి ప్రశ్న? ఎవరైనా చెప్పగలరా? అత్యంత శ్రేయస్సు మనిషి. ఎస్, చాలా మంచిది, చాలా సో గుర్తుపెట్టుకున్నారు, వెరీ గుడ్. సో అత్యంత శ్రేయకరమైన డ్యూటీ మానవాళికి ఏంటి? సో దానికి సమాధానంగా మనం తెలుసుకున్నాం. సవయపుభ్యాం పరోధర్మో యతో భక్తిరదోక్షతే అహేతుకి అప్రతిహత. ఉత్తమమైన ధర్మం ఏంటంటే ఆ భగవంతునికి, దేవాది దేవుడు అధోక్షజునికి, శ్రీకృష్ణునికి అప్రతిహత అహైతుకి అంటే ఏ కారణము, ఏ ఒక్క ఆటంకము లేకుండా మనము ఏ ఒక్క నిబంధనలు లేకుండా, ఏ ఒక్క కారణం లేకుండా మనము భగవంతునికి సేవించాలి, ప్రేమతో సేవ చేయాలి. మామూలుగా మనం ఎవరికైనా సేవించాము, దానికి ప్రతిఫలం మనం ఆశిస్తాం. నేను అంత ఇస్తే నువ్వు నాకు ఇంత ఇవ్వాలి. కానీ భగవంతునితో మనం బిజినెస్ చేయాలి. సో మనం ఏది చేసినా జీవితంలో మనము వాటిలో భగవంతుని ప్రేమ కోసం మనం చేయాలి. సో దీన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు 2వ ప్రశ్నకు సమాధానం. 2వ ప్రశ్న ఏంటంటే సర్వశాస్త్రాలకి సారం ఏంటి? ఈ కలియుగము మొదలయ్యే ముందు ఈ ఋషులందరూ కూడా చేరుకున్నారు. కలియుగ జనాలందరికీ, మానవాళ్ళందరికీ మేలు జరగడానికి ఏం చేయాలి? సో వాటిలో ఈ 2వ ప్రశ్న. వేద గ్రంథాలు సముద్ర సాగరం లాంటి విషయాలు దాంట్లో ఉన్నాయి. 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, అది కాకుండా ఇంకా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అవన్నిటిని చదివి దాంట్లో మూల సారం ఏంటి తెలుసుకోవటము మానవాళికి సాధ్యం లేదు. చదవడానికి అవదు, చదివి దాన్ని సారాన్ని తెలుసుకోవాలంటే ఇంకా అసాధ్యం. సో అందుకనే శౌనక ఋషులు ఏం చెప్తున్నారంటే, సూత గోస్వామి ఆయన గురువుని అడుగుతున్నారు, సంపూర్ణ వేదాలకు సారాంశం కలియుగ మానవులకి తెలియచేయాలి. ఇది ఒకటి పాటిస్తే చాలు, ఇంకా మిగతావన్నీ కూడా అవసరం లేదు. ఇటువంటి సారం ఏంటది? సో అది మనం ఈరోజు ఆ విషయం మనం ఈరోజు తెలుసుకుంటాం. అది 2వ అధ్యాయంలో 2వ భాగం. మనం ఈరోజు మొదటి స్కందం 2వ అధ్యాయంలో 2వ భాగంలో మనం తెలుసుకుంటాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. యాక్చువల్లీ ఒక రకంగా చూడాలంటే మొదటి ప్రశ్నకు అండ్ 2వ ప్రశ్నకు రెండిటికి సమాధానం ఒకటే. ఏంటది? మానవాళికి హితకరమైన కార్యం భగవంతుని భక్తి.
సంపూర్ణ వేద సారాంశం, వేదాలంతా చదివిన తర్వాత ఎందుకు భగవంతుని భక్తి చేయాలి, ఎలా భగవంతుని భక్తి చేయాలి, అది చేసిన వల్ల మనకి ఏంటి ప్రయోజనం, వాటి గురించి ఈ రెండో ప్రశ్న సమాధానం అంతా ఈరోజు మనం తెలుసు. సో సూత గోస్వామి వారు కంటిన్యూ చేస్తూ రెండో ప్రశ్నకు సమాధానం మొదలు పెడుతూ ఆయన చెప్తారు, ధర్మ స్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసూయ నోత్పాదయే నిధిరతిం శ్రమ ఏవహి కేవలం. ఇందాక సూత గోస్వామి వారు ఏం చెప్పారు, అధోక్షజుని భగవంతుని అపారమైన భక్తి సేవ చేయాలి. ఆ భక్తిలో ఏంటి లక్షణము, అహైతుకి అప్రతిహత, అంటే ఆ సేవ ఎందుకు చేస్తున్నాము, కారణం లేదు, అంటే ఏదో ఒక భౌతికమైన వాంఛన కోసం చేస్తున్నామా, అటువంటి ఏం కోరికలు ఉండకూడదు. అప్రతిహత అండ్ ఏదో ఒక కారణంతో దాన్ని ఆపకూడదు, నిరంతరంగా సేవిస్తున్నాము. సో ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించవచ్చు, మరి మేమంతా వింటున్నామండి సనాతన ధర్మం అంట, హిందూ ధర్మం అంట, ముస్లిం ధర్మం అంట, క్రిస్టియన్ ధర్మం అంట, అవన్నీ ఎక్కడ పోతాయి, లేదా వర్ణాశ్రమ ధర్మం ఉంది, వాటి గురించి ఏంటి అంటే, పురాతన కాలంలో వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేవాళ్ళు. బ్రాహ్మణ ధర్మం, క్షత్రియ ధర్మం, శూద్ర ధర్మం, వైశ్య ధర్మం, బ్రహ్మచారి ధర్మం, సన్యాస ధర్మం, గృహస్థ ధర్మం, అలాగే వానప్రస్థ ధర్మం, ఇలాగా సమాజాన్ని 8 రకాలుగా విభజించి వారి ధర్మాన్ని, వారి వృత్తిని, ధర్మాన్ని వారు పాటించారు. సో వాటి గురించి ఏంటి అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అక్కడ సూతి గోస్వామి గారు చెప్తున్నారు, ధర్మ సంష్ఠిత, అనుష్ఠిత అంటే ధర్మాన్ని చాలా గట్టిగా పాటించాడు. తన వృత్తిని, తన బ్రాహ్మణ ధర్మాన్ని, క్షత్రియ ధర్మాన్ని, శూద్ర ధర్మాన్ని చాలా నిష్టగా పాటించాడు. అనుష్ఠిత పుంసాం విశ్వక్షేణ కథాసూయ కానీ నా ఉత్పాదయేత్, తన మనసులో భగవంతుని వైపు భగవంతుని కథలు వినడానికి ఆసక్తి పెరగలేదంటే, ఉద్భవించలేదంటే అవంతా కూడా వేస్ట్ ఆఫ్ టైం, శ్రమంగా మాత్రమే మారిపోతుంది. సపోజ్ మనం ఎక్కడైనా ఒక నెల పాటు మనం జాబ్ చేసామనుకోండి, వర్క్ చేసాం, నెల అయిన తర్వాత జీతం ఇవ్వలేదు అనుకోండి, మనం ఏం చేస్తాము అంటే శ్రమ, వేస్ట్ ఆఫ్ వర్క్ అంట. సో మన జీవితంలో మనం చేసిన ప్రతి కర్మకు ఫలితం ఏంటి, భగవద్ భక్తి, భగవంతుని వైపు మనకు ఆసక్తి, భగవంతుని కథలు వినడానికి ఆసక్తి కలిగి, అటువంటివి ధర్మం, అటువంటి కర్మ చేయకపోతే అది ఒక శ్రమ మాత్రం. సో బ్రాహ్మణునిగా మనం వృత్తి చేయొచ్చు, శూద్రునిగా వృత్తి చేయొచ్చు, క్షత్రియుడుగా వృత్తి చేసుకోవచ్చు, వైశ్యునిగా వృత్తి చేసుకోవచ్చు. కానీ ఆ వృత్తి ద్వారా భగవంతుని వైపు మనకు ఆసక్తి పెరగలేదంటే ఆ వృత్తి విఫలము. మనం డాక్టర్ అవ్వచ్చు, మనం ఇంజనీర్ అవ్వచ్చు, మంచి భర్త అవ్వచ్చు, మంచి భార్య అవ్వచ్చు. మనం అనుకోవచ్చు, లేదు ప్రభు నేను నా సంసారాన్ని చాలా బాగా చూసుకుంటున్నాను. అరే ఆ సంసారాన్ని చూసుకొని నీకు భగవద్భక్తి పెరిగిందా లేదా, అది టెస్ట్. ఇప్పుడు కాలేజీకి ఎవరైనా తల్లిదండ్రులు అడుగుతారు వారి అబ్బాయిని, నువ్వు కాలేజ్ కరెక్ట్గా వెళ్తున్నావా, నాన్నగారు వెళ్తున్నాను అనొచ్చు. కానీ అబద్ధం చెప్తుండొచ్చు, పిల్లి కాలేజీకి వెళ్ళట్లేదు, కాలేజీకి వెళ్ళి పక్కన ఎక్కడో ఇంటిలో కూర్చొని బాగా కొడుతుంది. సో కాలేజీకి వెళ్తున్నాడు, ఫీజు కడుతున్నాడు, తల్లిదండ్రులు ఇచ్చిన శ్రమపడి సంపాదించిన డబ్బుని తీసుకెళ్లి కాలేజీలో ఫీజు కట్టి అన్ని చేస్తున్నాడు, కానీ ఎగ్జామ్ లో పాస్ అవ్వట్లేదు. తండ్రి ఏమంటాడు, అరే శ్రమ ఏమయ్యా, నేను పెట్టిన కష్టం అంతా వేస్ట్ అయ్యా అంట. సో మన జీవితంలో మనం ఎంత కష్టపడినా దాని ఫలితం ఏం రావాలి, విశ్వక్సేన కథాసూయ, భగవంతుని వైపు మనకు ఆసక్తి పెరగాలి,
భగవంతుని లీలలు వినడానికి మనకు ఆసక్తి పెరిగితే అటువంటి కర్మ లేదంటే శ్రమ ఏవహి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. మనం ఒక్కొక్కసారి కొందరు దగ్గరికి వెళ్ళి భగవద్గీత చదవండి అంట. తను అంటాడు, భగవద్గీత ఎందుకు చదవాలండి, నేను కర్మాన్ని, నా కర్మను నేను ధర్మాన్ని నేను ఎక్కడిగా పాటిస్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, నేను నిష్ఠగా పని చేస్తున్నాను. కానీ అంత నిష్ఠగా నువ్వు చేసిన పనికి భగవద్భక్తి ప్రేమ పెరుగుతుందా లేదా, అది టెస్ట్. ఎలాగైతే ఒక కాలేజీకి వెళ్ళిన కుర్రాడు తన పాస్ అవుతున్నాడా లేదా, డిగ్రీ సంపాదించాడా లేదా, కాలేజీకి వెళ్తున్నది అదొక విషయమే, కానీ ఫలితం కూడా ఇంపార్టెంట్. ఒక ఒక భర్త ఒక 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 అబ్బాయి తను జాబ్కి వెళ్తున్నాడు, వర్క్కి వెళ్తున్నాడు, డ్యూటీకి వెళ్తున్నాడు, 10 నుంచి 9 గంటల వరకు అక్కడ ఉంటాడు, 12 గంటలు పని చేస్తున్నాడు, కానీ జీతం రాలేదనుకోండి, ఇంట్లో భార్య ఏమంటుంది, అరే మీరు వేస్ట్ చేస్తున్నారండి టైం, ఇంకొక జాబ్ ఎత్తుక్కోకూడదా. సో సూత గోస్వామి వారు అంటున్నారు, భగవత్ భక్తికి ప్రేరింపే అంత కర్మాన్ని మనం చేయకపోతే కర్మశ్రమం అంత వేస్ట్. సో మనం చేస్తున్న ప్రతి వృత్తిలో భగవంతునికి అనుగుణంగా మనం ఎలా చేయాలి, అదే ధర్మం. అదే మొదటి ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు మనకి అర్థమైపోయింది, తెలిసిపోయింది. ఇప్పుడు ధర్మ అంటే మనం చేసిన వృత్తిలోనే భగవంతునికి అనుకూలంగా ఆ వృత్తిని మనం చేయాలి. అంటే పాపకర్మలు చేయకూడదు. పాపకర్మలు చేసి భగవంతుని సంతృప్తి పెడుతున్నాడంటే అది కుదరదు. భగవంతుడు ఆల్రెడీ చెప్పేశాడు, ఆ పాపకర్మలు అది నప్పవు అని. సో ఎవరైనా తన సహజమైన వృత్తి తనకు గుణకర్మాలకి అనుగుణంగా చేసిన కర్మలో అతను నిజాయితీగా చేస్తూ భగవంతుని తృప్తి కోసం చేశాడంటే తనలో భగవత్ కథ వినడానికి ఆసక్తి. నెక్స్ట్ సూత గోస్వామి అంటున్నారు, ధర్మాన్ని ఎలా మనం పాటించకూడదు. ధర్మస్య హి ఆపవర్గస్య నార్థో అర్థాయ ఉపకల్పతే. ధర్మ ఎందుకు పాటించాలి? ధర్మస్య హి ఆపవర్గస్య. పవర్గా కాదు, రెండు జీవితంలో మనం రెండు రకాలుగా పవర్గ జీవితం, ఆపవర్గ జీవితం, ఉపవర్గ జీవితం. మన తెలుగులో కూడా కవర్గ, చవర్గ, తవర్గ, పావర్గ. పావర్గలో 5 అక్షరాలు పా, ఫ, బ, భ, మ. ఈ పవర్గ అంటే ఈ సంపూర్ణ భౌతిక సంసారం అంతా కూడా సమ్మరైజ్ అయిపోయింది. ఈ భౌతిక సంసారంలో జరుగుతున్నదంతా కూడా సారాంశము ఈ పదంలో పవర్గ, పాప, భబ, మ, ఈ 5 పదాల్లో ఉంది, 5 అక్షరాల్లో ఉంది. అంటే పరిశ్రమ. ఈ జీవితంలో కష్టపడకపోతే ఏ సుఖం లేదు. ఆయన మామూలుగా కష్ట కాదు, గాడిదలాగా కష్టపడితే ఏదో కొంత చిన్న సుఖం వస్తుంది. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఎంతో మంది పని చేస్తున్నారు. ఎంత కష్టంగా పని చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ వస్తే రావచ్చు, లేదంటే లేదు. ఒక బిజినెస్ మ్యాన్ కాంపిటీషన్ ఉంటుంది, అతని కాంపిటీటర్స్ కన్నా అతనికి ఎక్కువ ప్రాఫిట్ రావాలి, మార్కెట్లో సేల్స్ పెరగాలి, ఇంత పరిశ్రమ. సో అంటే పరిశ్రమ లేకపోతే ఆనందం అనేది, సుఖం అనేది సుఖం అనేది ఫ్రీగా రాదు ఇక్కడ ప్రపంచం. అంటే ఫేన అంటే ఎంత పరిశ్రమ అంటే నోటల నుంచి మనకు ఫోమ్ వస్తుంది. కొన్ని
పశువులు మనం చూస్తాం, ఎస్పెషల్లీ ఎద్దు మనం చూసామనుకోండి, ఇది ఎంత కష్టమో, బరువు మోస్తుంటుందంటే ఆ ఎద్దుల బండి లేదా గాడిద ఎంతో చాకలి బట్టలంతా తీసుకెళ్తుంది, దాని నోటు నుంచి ఫోమ్ వస్తుంటుంది, అంత అలసిపోయి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం కూడా పని చేసి 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 ఎంత అలసిపోయి ఉంటామంటే నోట్లో అంతా కూడా ఎండిపోతుంది. సో మామూలుగా పరిశ్రమ కాదు, ఎంత పరిశ్రమ అంటే ఇక నోటి నుంచి మనకి ఎంత ఫోమ్ పారిపోతుంది. ఫా ఫా భా, భా అంటే భయా. ఎంత కష్టపడినా భయం నుంచి తొలగించగలమా? లేదు. భయం అనేది కంటిన్యూస్ లో మనం వెనకాల. ఇందాక నేను చెప్పినట్టు బిజినెస్ మ్యాన్ కాంపిటీషన్ తో భయం, ఎదుటి వాడు తనకన్నా గొప్పవాడు అయిపోతాడేమో అని. జాబ్ లో కూడా సెక్యూరిటీ భయం, జాబ్ ఉంటుందో లేదో. ఇప్పుడు అమెరికాలో ఎంతమంది అమెరికా వెళ్ళిపోయారు, జాబ్ బాగుంటుంది, డబ్బు సంపాదించేసండి, కానీ ఇప్పుడు జాబ్ అమెరికాలో ఉండగలమా లేదా అని భయం. చూడండి. సో బా భా పా ఫా బా భా. ఇంకో భా అంటే మనకు అటాచ్మెంట్ లేదా భ్రాంతి, ఇల్యూషన్, ఈ రెండు మనకు ఉంటాయి ప్రపంచంలో. అండ్ మా అంటే మరణం. ఇవన్నిటికీ పా పా బా బా చివరికి మా అంటే మరణం. సో ఎంత కష్టపడినా, ఎంత మనం కార్చుకున్నా నోటి నుంచి కోము, ఎంత భయపడినా, ఎంత అటాచ్మెంట్ ఉన్నా ఫైనల్లీ అన్నిటినీ వదిలేసి మరణించారు. సో శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే, మన జీవితం అనేది పవర్గం కోసం మనం ధర్మాన్ని పాటించకూడదు. ఉపవర్గం అంటే వీటన్నిటి నుంచి బయటికి రావడానికి మనం ధర్మాన్ని పాటి. కొందరు ఏం చేస్తారంటే మందిరాలకు వెళ్ళి, స్వామి నేను ఎంత కష్టపడుతున్నాను, ఆ కష్టంలో ఇంకొంచెం కష్టపడతాను, నా ఫలితం వచ్చేట్టు చూడండి. ఆల్రెడీ కష్టపడుతున్నాడు, అండ్ ఆ కష్టం కన్నా ఇంకా ఎక్కువ కష్టపడి తను ఫలితం రావాలని భగవంతుడి దగ్గర కోరుతుంది. శాస్త్రాలు ఏం చెప్తున్నారు, అరే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కష్టాలు లేకుండా సుఖం అడగచ్చు కదా. శ్రీ ప్రభుపాద గారు ఒక స్టోరీ చెప్తారు. ఒక ముసలావిడ తన నెత్తి మీద ఎంతో బరువు మోసుకొని వెళ్తా ఉంది. ఆవిడ చాలా వీక్ గా ఉంది. ఆ వీక్నెస్ లో పైన మోసుకున్న బరువు అంతా కూడా కింద పడిపోతుంది. ఆవిడ ఇంకా నించుకోలేక పరిస్థితిలో ఉంటుంది. అప్పుడు కృష్ణుడు గట్టిగా పిలుస్తుంది అనమాట. వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమై కృష్ణుడు అడుగుతాడు, అమ్మ తల్లి ఏం కావాలి, ఏం కోరిక? ఆవిడ ఉంటుంది, కృష్ణ ఆ బరువు అంతా నా నెత్తి మీద వేసి పెట్టాయా దయచేసి అంట. అరే కృష్ణుడు పక్కనే ఉన్నాడు, కృష్ణుడు అడిగితే ఆ బరువు అంతా తీసేస్తాడు. కానీ మూర్ఖంగా మనమేం అడుగుతామో, ఆ బరువు అంతా నా నెత్తి మీద అయ్యా. సో ధర్మాన్ని, భగవంతుని ఆరాధించడము బరువు నెత్తి మీద వేసుకోవడం కాదు, ఆ బరువుని లైట్ పోసే. సో అపవర్గ, ధర్మాన్ని అపవర్గ, ఈ భౌతికము భవబంధనాల నుంచి, చక్రవ్యూహం నుంచి, జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయటికి రావడానికి ధర్మాన్ని. ధర్మస్య హి అపవర్గస్య న ఛాయ ఉపకల్పతే. ఛాయ అంటే మన స్వార్థం కోసం ధర్మాన్ని మనం పాటించాలి. అంటే భగవంతుడిని ఆరాధన, నాకేదో భగవంతుడు భౌతికంగా నన్ను నా ఇంద్రియ తృప్తి కోసం ఆరాధించడం ఇది కరెక్ట్ కాదు. అర్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః. కామాన్ని తీర్చడానికి ధర్మాన్ని పాటించకూడదు. మరి జీవితంలో ఏదో ఒక పని చేయాలి మనం. ఆ పని ద్వారా వచ్చిన ఫలితం ఏం చేయాలి నేను? ఆ కామంతో ఏం చేయాలి నేను? దానికి నెక్స్ట్ ఆన్సరు, కామస్య నేంద్రియ ప్రీతి లాభో జీవేత యావ జీవస్య తత్వ జిజ్ఞాస నార్థో యస్యే. ఇది మొత్తమంతా సంపూర్ణ వేదాలకు
వేదాలన్నీ కూడా చెప్తున్నది ఏంటి? ధర్మాన్ని మీ అర్థం కోసం, మీ కామం కోసం పాటించద్దండి. కామము అవసరం ఉంది. ఈ శరీరము బ్రతకాలంటే కొంత కామం అవసరం ఉంది. ఏదో ఒకంత భోంచేయాలి, తిండి తినాలి. మన బలం, శరీరం పని చేయాలా, బలం కావాలంటే, ఆలోచించాలంటే, చూడాలంటే కొంచెం బలం అవసరం. ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది, ఈట్ టు లివ్, నాట్ లివ్ టు ఈట్. జీవించడానికి తినాలి, భోంచేయాలి. భోంచేయడానికి జీవించకూడదు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో కృష్ణుడు ఇక్కడ సూత గోస్వామి గారు చెప్తున్నారు, మనం జీవనం, కామం అనేది కామం కోసం జీవించకూడదు. జీవించడానికి ఎంత మినిమం కామం, ఎంత మన ఇంద్రియ తృప్తి కావాలి, మినిమం, ఆ మినిమం మాత్రమే. మరి మిగతా సమయం ఏం చేయాలి ప్రభు? అంత మాత్రం అంటే ఏంటి? ఇప్పుడు ఎవడైనా కూడా 8 గంటల పని చేస్తే ఒక 4 చపాతీలు సంపాదిస్తారు. 4 చపాతీకి కడుపు నిండిపోయింది. సపోజ్ అతను 8 గంటలు కాకుండా 20 గంటలు పని చేశాడు అనుకోండి, తను 20 చపాతీలు సంపాదిస్తాడు. కానీ కడుపు ఆల్రెడీ 4 చపాతీలు నిండిపోయింది కాబట్టి ఇంకా మిగతా చపాతీలు ఏంటి? సో శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? నీకు కావాల్సింది 4 చపాతీలు కాబట్టి ఆ 4 చపాతీలకే శ్రమ పడాలి. వాటికే కామం, వాటికే మన వృత్తిని మనం చేయాలి. మరి మిగతా సమయం ఏం చేయాలి ప్రభు? 20 గంటలు నేను పని చేయగలను, 8 గంటలే చేస్తున్నాను. సో 16 గంటలు నేనేం చేయాలి? లేదా 12 గంటలు నేనేం చేయాలి? జీవస్య తత్వ జిజ్ఞాస నార్థో యస్చేహ కర్మభిః. ఈ 12 గంటలు ఏదైతే సమయం మనకు దొరికిందో, కామాన్ని తీర్చుకోవడానికి మినిమం ఎంత చేయాలి అంత చేసేయాలి. దాని తర్వాత మిగతా సమయము జీవస్య తత్వ జిజ్ఞాస, భగవంతుని తత్వం గురించి చర్చించాలి, దాని గురించి పరిశోధించాలి, దాని గురించి రీసెర్చ్ చేయాలి. అది ఇక్కడ సూత గోస్వామి వారు చెప్తున్నారన్నమాట. సో జీవితాన్ని మనం కామం కోసం నడుపుతాం. కామ అనేది జీవితం కోసం, జీవించడానికి మినిమం, భోంచేయడానికి అంత, ఎంటర్టైన్మెంట్ కోసం కొంత, జ్ఞానం కోసం కొంత, యాక్టివ్గా ఉండడానికి, బాడీ యాక్టివ్గా ఉండడానికి కొంత ఎక్సర్సైజ్. ఏది కూడా ఓవర్గా చేయకూడదు, బ్యాలెన్స్డ్గా. కృష్ణుడు కూడా భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. యోగి అంటే ఎవరు? యుక్త ఆహార. ఆహారం అనేది యుక్త అంటే ఎంత కావాలి అంతే. ఉంది కదా బిర్యానీ లేదా గులాబ్ జామున్ లేదా లడ్డు అని, అంత లడ్డు అంతా నా నోట్లో ఉండాలి లేదా నా కడుపులో ఉండాలి. యుక్త ఆహార విహార, బ్యాలెన్స్డ్ గా, ఎంటర్టైన్మెంట్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంది. స్వప్నావబోధస్య, నిద్రపోవడం కూడా లిమిటెడ్, మినిమం ఎంత నిద్రపోతే ఎంత మనకు అంతే. అందుకనే ఈరోజు సండే, మామూలుగా ఏం చేస్తారు? సండే అంటే 12 గంటలకు లేద్దాం, డైరెక్ట్ గా బ్రంచ్, లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపి తినేద్దాం. సండే కదా? కాదు, మినిమం ఒక 6 గంటలు నిద్రపోవడం. ప్రభుపాద చెప్తారు 6 అవర్స్ కన్నా ఎవరైనా ఒక్క నిమిషం ఎక్కువ పండుకుంటే తమోగుణంకి వెళ్ళిపోతారంట. శాస్త్రాలు దానికి కూడా నియమం పెట్టారు. సూర్యోదయం కన్నా ముందే లేచేసారు, సూర్యాస్తమైన వెంటనే నిద్రపోవాలి. అఫ్కోర్స్ సూర్యాస్తమైన వెంటనే కాదు, ఒక 2-3 గంటల తర్వాత. సో కామాన్ని మనము జీవితం నడపడానికి, జీవితాన్ని కామం కోసం నడుపు. సో మిగతా సమయం చాలా టైం మిగులుతుంది మనకి. ఇప్పుడు ఎవరి దగ్గర అయినా భగవద్గీత చదవండి, హరే కృష్ణ మంత్ర జపం చేయండి అంటే టైం లేదండి. ఎందుకు టైం లేదు? జీవితం అంతా కామం కోసం నడుపుతున్నారు. రోజంతా టీవీ చూస్తుంటారు, రోజంతా యూట్యూబ్ లో రీల్స్ నడుపుతుంటారు.
జీవితం యూట్యూబ్ రీల్ నడపడానికి, టీవీలు చూడడానికి, సినిమాలు చూడడానికి కాదు. జీవస్య తత్వ జిజ్ఞాస, భగవంతుని తత్వం తెలుసుకోవడానికి జీవితం. అది మానవ జన్మకు పరమ గమ్యం. అది మానవుడు గాన కామాన్ని తీర్చడానికి జీవితం నడిపిస్తే తను ఒక పశువుతో సమానము. ద్విపాద పశు ధర్మేణ హీన పశుభీస. కాబట్టి మన జీవితాన్ని మనము జీవస్య తత్వ జిజ్ఞాస కోసం మనము జీవితాన్ని నడపాలి. నెక్స్ట్ సూత గోస్వామి, ఆ తత్వం ఏంటి, భగవత్ తత్వం అంటే ఏంటబ్బా అని ఎవరైనా ప్రశ్నించచ్చు. దానికి సమాధానం వదంతి తత్వవిదస్య జ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానికి శబ్దతే. ఆ భగవంతుని తత్వం, పరతత్వం 3 స్టేజెస్ లో మనం వారిని మనం తెలుసుకోగలం. మొదటిది నిరాకార బ్రహ్మ. కొందరు భగవంతుని నిరాకారం అని భావిస్తారు. అది కూడా ఒక భగవంతుని ఒక అంశమే. రెండోది పరమాత్మ, బ్రహ్మేతి పరమాత్మ, పరమాత్మేతి హృదయస్థంలో ఉన్న పరమాత్ముడు, తను కూడా ఒక భగవంతుని ఒక అంశమే. అండ్ మూడోది భగవాన్ ఇది శబ్దతే, ఆ సచ్చిదానంద పురుషోత్తముడు, ఆ స్వరూపం, భగవంతుని రూపం, శ్రీకృష్ణుని రూపము, నారాయణుని రూపము, అది భగవాన్. సో భగవంతుని మనము 3 రకాలుగా మనము గ్రహించగలం. నిరాకార బ్రహ్మన్, తర్వాత పరమాత్మ, అలాగే భగవత్ రూపం, సచ్చిదానంద రూపం. ఈ 3 కూడా ఒకటే. అద్వయం వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞాని అద్వయం. ఈ 3 వేరే వేరే కాదు. కలియుగంలో ఎస్పెషల్లీ ఫైటింగ్ చేస్తుంటారు, వాద వివాదం, ఈవెన్ కోర్టుకు వెళ్ళిపోతారు, ఒకసారి మర్డర్ కూడా జరిగిపోతాయి. ఒకరు అంటారు భగవంతుడు నిరాకారం అని, ఇంకొకరు అంటారు పరతత్వం సాకారం అని. సాకార, నిరాకారం, నిర్గుణ, సగుణ. యాక్చువల్లీ ఇక్కడ వ్యాస మహర్షులు ఏమంటున్నారు, 3 కూడా పరతత్వమే. ఆ 3 కూడా ద్వయం. బ్రహ్మన్, బ్రహ్మన్ ఎవరు, పరమాత్ముడే. పరమాత్మ ఎవరు, భగవంతుడే. భగవంతుడు ఎవరు, పరమాత్ముడే అండ్ నిరాకార బ్రహ్మనే. 3 ఒకటే. సో వదంతి తత్వవిదస్, పరిపూర్ణమైన తత్వాన్ని తెలుసుకున్న వారు భగవంతుని 3 విధానంగా గ్రహిస్తున్నారు. తనను నిరాకార బ్రహ్మనిగా గ్రహిస్తారు, లేదా పరమాత్మునిగా గ్రహిస్తున్నారు, లేదంటే సాక్షాత్ సచ్చిదానంద మూర్తిగా పూజిస్తారు. 3 కూడా ఒకటే. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానికి. సో భగవంతుడిని మనం, పరతత్వాన్ని మనం ఈ తత్వాన్ని మనం 3 విధానంగా మనం తెలుసుకోగలం. సో నెక్స్ట్ ఎలాగా ఆ తత్వాన్ని మనం తెలుసుకోగలము? ఇంతవరకు ఏం నేర్చుకున్నాము? ధర్మ అంటే ఆ అధోక్షజుని ఆరాధించడం ధర్మ. మనం ఏ పని చేసినా ఆ అధోక్షజుని మీద మనకి ఆసక్తి పెరిగేదే ధర్మం. ధర్మాన్ని ఎప్పుడు కామం కోసం మనం చేయకూడదు. కామం అనేది జీవితం నడపడానికి మాత్రమే మనం తీర్చుకోవాలి. అండ్ మిగతా సమయము భగవత్ తత్వాన్ని మనం తెలుసు. ఆ భగవత్ తత్వం ఏంటి? బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి. ఇప్పుడు ఆ పరతత్వాన్ని మనం ఎలా తనను మనం సాక్షాత్కార పొందగలము? వాటిని మనం ఇక్కడ గారు ఆ పద్ధతిని జీవస్య తత్వ ప్రశ్న ఏంటి? సారాంశం ఇదే సారాంశం. ఎలా మనం భగవంతుని తత్వాన్ని తెలుసుకోగలము, ఆత్మ సాక్షాత్కారం ఎలా పొందగలము? ప్రశ్రద్ధాన మునయో జ్ఞాన వైరాగ్యయుక్తయ పశ్యంతి ఆత్మని చాత్మానం భక్త శృతగృహీతయా.
శ్రద్ధధాన మునయు. ఎవరైతే చైతన్య మార్గ వారు జ్ఞానంతో మరి వైరాగ్యంతో ఈ రెండిటితో జ్ఞానం పశ్యంతి ఆత్మని చాత్మానం. వారు వారి అంతరంగంలో భగవంతుని చూడగలరు. ఎప్పుడు? భక్త్యా శృత గృహీతయా, గురువు గారి దగ్గర విన్నది వాటిని వారు భక్తి భావనతో పాటిస్తే వారికి భగవంతుడు సాక్షాత్కారం అవుతాడు. శృత గృహీతయ, శృత అంటే వినడం. ఆచారుల ముఖం ద్వారా వినిన ఉపదేశాల్ని భక్త్యా ఎవరైతే పాటిస్తారో భక్తితో వారు పశ్యంతి, సాక్షాత్గా భగవంతుని కళ్ళు ఎదురుగా వాళ్ళు చూడగలరు. ఇది ఫార్ములా. భగవంతుణ్ణి చూడడం అంటే ఎలాగా? గురువుగారు ఇచ్చిన ఆదేశాలని విని దాన్ని పాటించడం. శ్రీ ప్రభుపాద్ వారు మన గురువు గారు, ఆయన ఏం ఆదేశం ఇచ్చారు మనకు? ప్రభుపాద్ వారు 16 మాలలు హరే కృష్ణ మంత్రం జపం చేయాలి, 4 నియమాల్ని పాటించాలి, ఆయన పుస్తకాల్ని మనం చదవాలి, కుదిరితే శారీరకంగా భగవంతుని సేవ మనం మందిరంలో చెల్లించాలి. ఇలా మనం గురుగారు ఇచ్చిన ఆజ్ఞను మనం పాటిస్తే పశ్యంతి ఆత్మని చాత్మానం, ఆ భగవంతుణ్ణి మనము కంటి ముందు ఎదురుగా మనం ఆ భగవంతుణ్ణి మనం చూడగలం. ఇది శ్రీల ప్రభుపాద్ వారు చెప్తారు, ఇది ఒక నిగూఢమైన రహస్యము అండ్ ఇది మిస్టరీ. అంటే ఇది ఎలాగా గురువు గారి సేవ చేస్తే నాకు భగవంతుడు కనిపిస్తాడు, అది ఎలా కనెక్షన్ ఏంటి, ఇది మనకు తెలిసేలా. ఇది మన మెదడుకి అర్థం కాదు, కానీ శాస్త్రాల్లో రాస్తుంది. గురువుగారు చెప్తున్నారు కాబట్టి మనం శ్రద్ధతో పాటించాం. తశ్రద్ధధాన మునయ జ్ఞాన వైరాగ్యయుక్తయ. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే సంపూర్ణ వేద సాహిత్యం. ఆచారాల ముఖంగా వచ్చిన ఉపదేశాలని మనము యథావిధంగా మనం పాటిస్తే దాన్నే భక్తి అంటారు. అప్పుడు భగవంతుడు సాక్షాత్కారం ఇక్కడే ఉన్నాడు. పరమాత్మ ఎక్కడో దూరం లేడు. భగవంతుడు మన మనసులోనే, మన హృదయంలోనే, మనలోనే ఉన్నాడు. కానీ కనిపించట్లేదు. ఇప్పుడు బయట అంతా వెతుకుతున్నాం. మనలో ఉన్నాడు, ప్రతి ఒక్క వస్తువులో కూడా కృష్ణుడు ఉన్నాడు. కనిపించదు. ఎందుకు కనిపించట్లేదు? ఎందుకంటే ఆ ఫార్ములాను మనం అప్లై చేయలేదు, ఆ పద్ధతిని మనం పాటించలేదు. ఏంటది పద్ధతి? ఆచారులు చెప్పిన విషయాన్ని, ఆ ఉపదేశాలు మనము శ్రద్ధతో పాటించాలి. 16 మాలలు నేను ఒక నిష్ఠతి నేను తీసుకున్నాను, నేను ఖచ్చితంగా చేస్తాను, ఏ రోజు ఆపుకున్నాను. లేదా 4 మాలలు నేను చేస్తానని నేను నిర్ధారించుకున్నాను, 4 మాత్రం ఖచ్చితంగా చేయాలి. నిదానంగా 16 మాలలు చేయాలి. నెక్స్ట్ అత కుంభేదిత శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశ అనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. మళ్ళీ ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు. సమాజాన్ని మనము 4 వర్ణాలుగా, 4 ఆశ్రమంగా విభజించి ప్రతి ఆశ్రమంలో ప్రతి వర్ణం, ఈ బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు తను చేస్తున్న సనుష్ఠితస్య ధర్మస్య, తను చేస్తున్న ధర్మంలో సంసిద్ధిర్ హరితోషణం, భగవంతుని తృప్తి కోసం చేస్తేనే అది సంసిద్ధి, తన పని సిద్ధికరించినట్టు ఉంటుంది. అస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతి శ్రోతవ్య కీర్తితవ్య ధ్యేయ పూజ్యశ్చ నిత్య. శశుకముని వారు మహారాజ్ పరీక్షితులకు చెప్తున్నారు, ఈ 4గిటిని మనం పాటించాలి. ఏంటది 4? శ్రోతవ్య, శ్రోతవ్య అంటే వినాలి, శృతి వినాలి. కీర్తితవ్య పొగడాలి, కీర్తించాలి. శ్రోతవ్య కీర్తితవ్య ధ్యేయ మెడిటేట్ చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యానించాలి. పూజ్య పూజించాలి. నిత్యదా ఈ 4 మానవులు చేయాల్సింది. పశువులు చేయాల్సింది ఏంటి? 4
ఆహార నిద్ర భయం మైథునం, ఇది 4 పశువుల కర్మ, పశువుల ధర్మం. ఇది మానవులు ఇది చేస్తే ధర్మం కాదు, అది అధర్మం. అది మానవులు వీటిని చేస్తే. మానవులు చేసిన ధర్మం ఏంటి? శ్రోతవ్య, కీర్తితవ్య, ధ్యేయ, పూజ్య, నిత్యదా. ఎవరి గురించి? భగవాన్ సాత్వతాంపతి. సాత్వతాపతి, సాత్వత అంటే భక్తులు, పతి భక్తుల యజమానుడు అంటే శ్రీకృష్ణుడు, నారాయణుడు, విష్ణుమూర్తి. ఏకేన మనసా, ఒకే ఒక్క ధ్యేయం, మనసంతా, మనసులో ఒక్కటే ధ్యేయం ఉండాలి. ఏంటది? జీవితంలో ఈ 4 నేను చేస్తాను. ఏంటది? శ్రోతవ్య, కీర్తితవ్య, పూజ్య, ధ్యేయ, నిత్యదా. ఇది సంపూర్ణ వేదాలకి సారాంశం. తస్మాదేకేన మనస, ఒకే ఒక్క ధ్యేయం. అందుకనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇన్ని ధర్మాన్ని వదిలేసి, నేను బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తాను, నేను క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాను, నేను వైశ్య ధర్మాన్ని, నేను హిందూ ధర్మాన్ని పాటిస్తాను, ముస్లిం ధర్మాన్ని పాటిస్తాను. అరే అన్ని ధర్మ ఫినిష్, క్లాస్. ఒక్కటే చేయాలి. ఏంటది? మామేకం, కృష్ణుణ్ణి మాత్రమే శరణాగతి పొంది. అదే ఇక్కడ ఆచార్యులు కూడా చెప్తున్నారు, తస్మాత్ ఏకేన మనసా భగవాన్ సాత్వతాంపతి, శ్రోతవ్య, కీర్తితవ్య, ధ్యేయ, పూజ్య, నిత్య. మానవులు చేయాల్సింది 4 ధర్మాలే, 4 ధర్మమే. ఇదే సంపూర్ణ వేద సారాంశం. సో అలా పాటించినప్పుడు, ఇది ఇంతకుముందు మనం పద్ధతి విన్నాం. ఏంటది పద్ధతి? గురువు గారు ఇచ్చిన ఆదేశాలని యథావిధంగా మనం పాటిస్తే సాక్షాత్తుగా భగవంతుని మనం చూడగలం. అందుకనే ఏకేన మనసా, ఒకే ఒక్క ధ్యేయంతో దాన్ని మనం పాటిస్తాం. ఫుల్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతతో అలా చేస్తే ఏం జరుగుతుంది? యద్ అనుధ్యాసిన యుక్త కర్మ గ్రంథి నిబంధనం చిందంతి కోవిదాస్తస్య కోన సూర్యాత్ తథారతి. అనుధ్యాసిన, ఇలాగా భగవంతుని మీద అనుధ్యానం మనం చేశామంటే ఏమవుతుంది? కర్మగ్రంథి, మనమందరము కూడా కర్మబంధనంలో చిక్కులుకున్నాం. పాపకర్మము, పుణ్యకర్మము అన్నిట్లో మనం చిక్కులుకున్నాం. ఆ నిబంధనం, బంధనం నుంచి గ్రంథి చిందంతి, కట్ అయిపోతుంది. చిందంతి కోవిదస్తస్య, కోవిద అంటే బుద్ధివంతులు. అరే ఆయన ప్రశ్నిస్తున్నారు సుఖముని వారు, కోన పూర్యాత్ కథారతిం. అరే భగవంతుని లీలలు అనుధ్యాసిన మనం విన్నామంటే, ధ్యానం చేశామంటే మన కర్మ గ్రంథి ఫినిష్. అటువంటి కృష్ణ కథ మీద ఎందుకు ఆసక్తి చూపించము? బుద్ధివంతులు ఎందుకు చూపించరు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఆత్మ, మనమందరం ఆత్మస్వరూపులు. ఈ ఆత్మ సచ్చిదానంద విగ్రహం, అంటే తనకు చావు లేదు, జన్మ కూడా లేదు. చిత్, అది చిత్ అంటే శాశ్వతం, తనకి జన్మ లేదు, మరణం లేదు. నా జాయతే నా మ్రియతే. చిత్, చిత్ అంటే సంపూర్ణ జ్ఞానంతో నిండిన తన స్వరూపం. అది ఏ కాలేజు, ఏ యూనివర్సిటీ వెళ్ళని అవసరం లేదు, జ్ఞానం అనేదే లేదు. జ్ఞానభరితమైన చిత్తం, చిత్, చిత్ ఆనంద విగ్రహ, ఆనందంతో నిండున్న వస్తువు అది. కానీ ప్రస్తుతానికి మనకు ఆనందము కనిపించట్లేదు, జ్ఞానము కనిపించట్లేదు, అండ్ ఎప్పుడు చనిపోతామో అని భయంతో. శాస్త్రాలు చెప్తున్నాయి, మన నిజ స్వరూపం మనం పోగొట్టుకున్నాం. ఎలాగా? భౌతికమైన కల్మషాల వల్ల నిజ స్వరూపాన్ని పోగొట్టు. ఈ భౌతిక కల్మషాలు ఎందువల్ల వచ్చాయి? కర్మబంధనం.
కర్మ గ్రంథి నిబంధన లోపల అంత ఇప్పుడు ఒకసారి మనము రీలు దారా కొట్టున్నాం కదా, ఆ రీలు దారం ఒక్కోసారి గ్రంథి నిబంధన అంత చిక్కులుకుంటాయి. దాన్ని ఎంత విడిదీసినా ఒక్కోసారి మనం వెంట్రుకలు మనం దూకున్నప్పుడు కూడా చిక్కులు కొంటాయి. వాటిని మనము ఆ చిక్కులు మనం తీయాలంటే కర్మ గ్రంథం కూడా అలాగా ఎవరూ తీయలేరు. ఏ యాగం చేసినా, ఏ పూజ చేసినా, ఏ దోష నివారణ చేసినా, కొందరు ఇంకా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తుంటారు. సార్ చూడండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని గురించి చెప్పండి, నేను ముందు వెళ్ళి ఏదో పరిష్కారం చేసుకుంటాను. ఏ పరిష్కారం పనిచేయ. కర్మాణి నిర్దహతి కింటు జపక్తి బాధా. కర్మాన్ని ఎవరు దాన్ని అవాయిడ్ చేయలేరు, తప్పించుకోలేరు. వెంటాడుతుంది కర్మ, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వెంటాడుతుంది. సో బుద్ధివంతులు ఏం చేస్తారు, ఆ కర్మ గ్రంథిని కట్ చేయడానికి వాళ్ళకి ఒక ఫార్ములా ఉంది. ఏంటది ఫార్ములా? అనుధ్యాసినాయుక్త. ఆ శ్రీకృష్ణుని కథను వింటూ 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 కర్మ గ్రంథ నిబంధనం చిందంతి. ఇప్పుడు ఒక అరగంట నుంచి మనం ఈ క్లాస్ వింటున్నాం, భాగవతం వింటున్నాం. కర్మ గ్రంథి నిబంధనం, హాఫ్ అన్ అవర్ కర్మ గ్రంథి పోయింది. ఇంకా మనం కంటిన్యూ చేస్తూ ఉండగా లోపల ఉన్న కల్మాషాలన్నీ కూడా సో అలాగా ఇక్కడ శుకుముని వారు భగవంతుని సాక్షాత్కారం పొందాలి, దాని విధానం కూడా మనకి. ఓకే, నెక్స్ట్ భక్తి అనేది ఒక ప్రాసెస్ అన్నమాట, ఒక పద్ధతి, స్టేజ్, ఫేజ్ బై ఫేజ్ మనం పెరుగుతుంది భక్తి. రూప గోస్వామి వారు చెప్తున్నారు, దాంట్లో 9 స్టేజెస్ ఉంది. 9 కాదు, 8. 9 స్టేజెస్. మొదటిది శ్రద్ధ, ఆధౌ శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, నిష్ఠ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. మనము భక్తి మొదటి పెట్టినప్పటి నుంచి చివరి భక్తి యొక్క స్టేజ్ మనం ఎండ్ వరకు ఈ 9 స్టేజెస్ మనం దాటాలి. ఎలా మొదలవుతుంది భక్తి? శ్రద్ధతో మొదలవుతుంది. ఆదౌ శ్రద్ధ, అది ఇక్కడ స్టేజ్ ఎక్స్ప్లెనేషన్. ఆదౌ శ్రద్ధ, మొదటికి అది అంటే శ్రద్ధ, శ్రద్ధతో మొదలవుతుంది. ఏంటది శ్రద్ధ? ఇది వింటే చాలా బాగుంది, మంచిది అవుతుంది వింటే. ఎవ్రీ సండే భాగవతం క్లాస్, భాగవతం సారాంశం విందాం, బాగుంటుంది. ఎవ్రీ సండే భాగవతం క్లాస్ ఉంది, ఇది మంచి జరుగుతుందంట, విందాం. శ్రద్ధ. యాక్చువల్లీ మనకే అనుభవం లేదు, డైరెక్ట్ గా విని మంచి జరిగిందనే అనుభవం లేదు, కానీ శ్రద్ధ ఉంది, అమాయకమైన శ్రద్ధ ఉంది. ఏంటది? వింటే మంచిదంట, వింటాం. సో అలాగా ఎవరైతే శ్రద్ధతో వినాలనుకుంటారో సాధు సంఘాన్ని పొందుతారు. సాధు సంఘంలో వింటూ, శ్రద్ధతో వింటూ భజన క్రియ అంటే సేవను, గురుగారి సేవను చేయడం మొదలు పెడతారు. భజన క్రియ, సంకీర్తన చేయటము, జపం చేయటము, సేవించడము, ఇదంతా కూడా భజన క్రియ. భజన క్రియ చేసినప్పుడు ఏం జరుగుతుంది? అనర్థ నివృత్తి. మనసులో అనర్థాలు ఉన్నాయి, కల్మషాలు ఉన్నాయి, కామ, క్రోధ, మద, మత్సర్య, మోహ, లోభ, అవన్నీ నిండున్నాయి కాబట్టి కృష్ణుడు కనిపించట్లేదు. అవన్నీ నిదానంగా అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఎంత ఎక్కువ భజన క్రియ చేస్తామో అంత ఫాస్ట్గా, అంత ఇంటెన్సిటీగా అనర్థ నివృత్తి జరుగుతుంది. ఎంత అనర్థ నివృత్తి పెరుగుతుందో అంత నిష్ఠ పెరుగుతుంది. కల్మషాలు 90% పోయింది, 90% నిష్ఠ పెరుగుతుంది. కల్మషాలు ఓన్లీ 10% పోయింది, 10% నిష్ఠ.
నిష్ఠ లేదనుకోండి అంటే కల్మషాలు చాలా ఉన్నాయి నాకు. కల్మషాలు ఎక్కువ ఉన్నాయంటే భజన క్రియ ఎక్కువ చేయాలన్నారు. సో నిష్ఠ నిష్ఠ బాగా వచ్చిందనుకోండి, రుచి కృష్ణుని లీలలు వినడానికి ఆనందంగా ఆసక్తిమయంతో మనం వినగలుగుతాం. ఎప్పుడబ్బా సండే వస్తుంది, ఎప్పుడు నేను మళ్ళీ భాగవతం వింటానో, ప్రతి క్షణం భాగవతం వినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం హరే కృష్ణ మంత్రం 16 మాలలు అయిపోయిన వెంటనే అబ్బా అయిపోయింది ఈరోజు పని అని మనకి అబ్బో ఎంతో బరువు అంతా పోయినట్టు అనిపిస్తుంది. కానీ రుచి ఉన్న వాళ్ళు లేదా ఆసక్తి ఉన్న వాళ్ళు హరినామాన్ని వదలుపెట్టలేదు. ఎప్పుడు మళ్ళీ నేను హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయాలి అని ఆతృతతో వెయిట్ చేస్తారు. రూప గోస్వామి వారు అంటారు, స్వామి ఏంటి స్వామి, ఏంటి బ్రహ్మదేవ నువ్వు చేసిన సృష్టి, ఒక్క నోరు 2 చెవులు ఇచ్చావు, స్వామి వారి నామాన్ని వినడానికి ఇది సరిపోదు, నాకు లక్షలాది నోరు 2 లక్షల చెవులు ఇస్తే భగవంతుని నామం వినడానికి సరిపోతుందేమో అని భగవంతుని నామంలో ఇంకా ఆయనకి ఆసక్తి రుచి. ఎలాగైతే తినడంలో ఉన్న ఆసక్తి రుచి వాడికి ఒక గులాబ్ జామున్తో సరిపోదు, అదే ఒకే రోజు 10, 20, 30 ఒకటితో సరిపోదు. అలాగే భక్తుడు ఎవరికైతే ఆసక్తి పెరుగుతుందో 16 మాలలతో సరిపోదు. సో నిష్ఠా రుచి ఆసక్తి భావ మళ్ళీ ప్రేమ, భగవంతుని వైపు ప్రేమ అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రేమ ఏముండదు. సో ఈ 9 స్టేజెస్ అన్నమాట. సో ఇక్కడ శుకుముని వారు ఆ 9 స్టేజెస్ ని ఇక్కడ ఆయన వివరిస్తున్నారు. మొదటి స్టేజ్ శ్రద్ధ, శుశ్రూషో శబ్దధానస్య వాసుదేవ కథారుచి స్యాన్మహత్ సేవయా విప్ర పుణ్యతీర్థ విషయం. సో ఈ శ్లోకంలో మొదటి 3 స్టేజ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటది మొదటి 3 స్టేజ్? శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ. శుశ్రూషో శ్రద్ధధానస్య, శ్రద్ధతో మనం వినాలి. వినడానికి రుచి లేదు, ఆసక్తి లేదు. ఇప్పుడు అది ఎలాగా మనం పెరుగుతుంది? మహత్ సేవయా. మహత్ అంటే పరిశుద్ధమైన భక్తుల సేవ. ఇప్పుడు మామూలుగా మనం ఎవరికో ఒకరు సేవిస్తున్నాం. ఒక హస్బెండ్ వైఫ్ సర్వీస్ చేస్తున్నాడు, వైఫ్ హస్బెండ్ సర్వీస్ చేస్తున్నారు, ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా పిల్లలు సర్వీస్ చేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులు సర్వీస్ చేస్తున్నారు, సామాన్య ప్రజలందరూ కూడా గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నారు, గవర్నమెంట్ ప్రజలు సర్వీస్ చేస్తున్నారు, అలా ప్రతి ఒక్కరు సర్వీస్ చేస్తున్నారు. ఇది మహత్ సేవ కాదు. ఎందుకంటే ఈ సేవ ద్వారా ఎవరికి మోక్షం రాదు, ఎవరికి భగవంతుడు లభించదు. కానీ పరిశుద్ధమైన భక్తుని సేవ చేస్తే డైరెక్ట్ కృష్ణుని సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి మహత్ సేవ, ఇది సామాన్యమైన సేవ కాదు, మహత్ సేవ. మహత్ సేవయా విప్రహ పుణ్యతీర్థ నిషేధం. సో శ్రద్ధతో, సాధు సంఘంలో, భజన క్రియ. ఎవరికి మనం సేవించాలి? మహత్ సేవయా విప్ర, పరిశుద్ధమైన భక్తుల సేవ మనం చేయగలిగితే వాసుదేవ కథారుచి, భగవంతుని రుచి మనలో పెరుగు. నెక్స్ట్ స్టేజ్ అనర్థ నివృత్తి, 4వ స్టేజ్. దానికోసము శుకుముని వారు చెప్తున్నారు, శృణ్వతాం శ్రీమతా కృష్ణ పుణ్యతీర్థ నిషేధ పుణ్య శ్రవణ కీర్తన వృద్ధంతస్తోహి అబద్ధాన్ని విధునోతి సుహృత్స. ఇక్కడ శుకుముని వారు చెప్తున్నారు, శృణ్వతాం స్వకథ, కృష్ణుని కథ వింటే ఏం జరుగుతుంది? పుణ్యశ్రవణ కీర్తన, ఇది అతి పుణ్యమైన కార్యం. ఇది ఎంతో మంది గోదానం చేస్తారు, అన్నదానం చేస్తారు, ఈ దానం చేస్తారు, ఆ దానం, అన్ని దానాలలో ఉత్తమమైన పుణ్య కార్యం ఏంటది? శ్రవణ కీర్తనము, కృష్ణుని నామాన్ని వినడం. అతి పుణ్యమైనది, శ్రేష్ఠ పుణ్యమైనది పుణ్య శ్రవణ కీర్తన.
వృద్ధంతోస్తోహి అభద్రాని. ఎందుకు ఇది అతి పుణ్యము, పుణ్యమైన సేవ? మనసులో ఉన్న ఆ కృష్ణుడు ఎక్కడా లేడు, ఇక్కడే ఉన్నాడు. ఆ కృష్ణుడు ఎప్పుడైతే తన గురించి మనం వినడానికి ఆసక్తి ఉంది అని చూస్తున్నాడో, ఎప్పుడైతే మనం వినడం మొదలు పెడతామో, హృదంతస్థోహి అభద్రాని, హృదయంలో ఉన్న అభద్రం. ఏంటది అభద్రాలు? కామ, క్రోధ, మద, మాత్సర్య, మోహ, వాటన్నిటిని ఆయన తీయడం, తొలగించడం మొదలు పెడతాం. మనము మన హృదయంలో ఉన్న కామ, క్రోధ, మద, మాత్సర్యతను మనం తీయలేం. మనకు ఆ కెపాసిటీ లేదు, ఇష్టం కూడా లేదు. సపోజ్ ఎవరికైనా, నువ్వు చాలా కోపం తెచ్చుకుంటున్నారా, కోపాన్ని తగ్గించుకోండి. ఎందుకు? నా కోపం నాది, నేను చూపించుకుంటా, నా అహంకారం. మనకి ఇంట్రెస్ట్ లేదు. కానీ అవి అభద్ర, వాటి వల్ల ఒక హాని జరుగుతూ ఉంది. సో వాటిని తొలగించడం శ్రీకృష్ణుడి వల్ల మాత్రమే. కానీ దానికోసం మనం ఏం చేయాలి? సింప్లీ ఆయన శ్రవణం, కృష్ణుని కథ, స్వకథ కృష్ణ. అలాగా అనర్థాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయి. 4వ స్టేజ్ మనం వస్తాం. చాలా కల్మషాలు ఉన్నాయి లోపల, ఈ జన్మలో నింపింది కాదు, జన్మ జన్మాల నుంచి నింపిన ఇక్కడ ఉంది. సిటీలో డంప్ యార్డ్ అని ఉంటుంది. ప్రతి సిటీలో చేరుకున్న చెత్త అంతా మున్సిపాలిటీ శానిటరీ మనిషి అంతా వచ్చి ఇంటింటికి కలెక్ట్ చేసిన చెత్త అంతా తీసుకెళ్లి ఊరి చివరిలో ఎక్కడో బయటపడిస్తారు. ఆ ప్రాంతానికి వెళ్తే కంపు, ఎన్నో ఎకరాల భూమి వాటి కోసం వదిలేస్తారు. వాటికన్నా ఎక్కువ చెత్త మన మనసులో, ప్రతి ఒక్క హృదయంలో నిండుకుంది. డర్టీ గార్బేజ్, అవి మనం తీయలేం. వాటిని తీయాలంటే శ్రీకృష్ణుడు మాత్రమే చేయాలి. ఎప్పుడు శ్రీకృష్ణుడు అది చేస్తాడు? ఎప్పుడైతే మనము శ్రీకృష్ణుని లీలలు, కథలు, కీర్తనలు వినడానికి మనం ఆసక్తి చూపిస్తామో, అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే అన్ని క్లీన్ చేయడం మొదలు పెడతాడు. శ్రీల ప్రభుపాద వారు చెప్తారు, మనకి ఇంట్రెస్ట్ లేదు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి, భగవద్ధామానికి వెళ్ళడానికి. కానీ భగవంతునికి మనకన్నా ఎక్కువ ఆతృతత ఉందంట మమ్మల్ని ఆయన దగ్గర తీసుకెళ్ళడానికి. ఎలాగైతే ఒక్కొక్కసారి తల్లిదండ్రుల నుంచి విడిపోయిన పిల్లలు, తల్లిదండ్రులు మళ్ళీ తిరిగి వెళ్ళాలి అని వాళ్ళకి ఆతృత ఉండదు. కానీ తల్లిదండ్రులకి మనసులో అంత, మా అబ్బాయి, నా పాప నా దగ్గరికి మళ్ళీ తిరిగి ఎప్పుడు వచ్చేస్తుందో. అలాగా శ్రీకృష్ణుడు ఆతృతతో వెయిటింగ్, మనం ఎప్పుడు తన వైపు తిరుగుతామో అని. ఎప్పుడైతే మనం హరే కృష్ణ జపం చేయడం మొదలు పెట్టాలి అని మనం నిర్ధారించుకుంటాం, ఎప్పుడైతే భాగవత కథను వింటాను అని మనం నిర్ధారించుకుంటామో, వెంటనే శ్రీకృష్ణుడు క్లీన్ చేయడం మొదలు పెడతారు. అయ్యా, వెరీ నైస్, కంటిన్యూ చేయండి. భగవంతునికి అంత ఇంట్రెస్ట్, అందుకనే ఆయన స్వయాన్ని వచ్చి క్లీన్ చేస్తాడు. ఇంకా మనకి ఏం కావాలి చెప్పండి? శ్రీకృష్ణుడే స్వయాన చేస్తున్నప్పుడు మనకి ఇంకెందుకు డౌట్ రావాలి? ఎందుకు మన దగ్గర నిరాశ ఉండాలి? ఇటువంటి మన భక్తి సేవ చేయటం. సో నెక్స్ట్ అనర్థ నివృత్తి తర్వాత నిష్ఠ. దానికి శుకముని వారు చెప్తున్నారు, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. నిరంతరంగా భాగవతుని సేవ చేస్తే భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. భగవంతుని గురించి భక్తి నిష్ఠంగా మన హృదయంలో నిలిచిపోతుంది. ఎవడొచ్చి ఏం చెప్పినా మనం భక్తిని ఆపలేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎవరైనా చుట్టాలు వచ్చేస్తే ఇంట్లో జపం ఆపేస్తాం, లేదా ఎవరైనా కూడా వీడు జపం చేస్తున్నాడు, పిచ్చోడు అయిపోయి సమాజంలో ఒక 10 మంది మనం ఎక్కిరిచ్చేస్తే సాధు అయిపోతున్నాడు వీడు అంటే ఆపేస్తాం. నిష్ఠ లేదు. కానీ నిష్ఠ ఉన్నవాడు ఎవడు ఏం చెప్పినా నాకు నాకు గుర్తింపు లేదు, నేను భగవంతుని సేవ చేసి తీరుతాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు తన తండ్రే తనకు విరుద్ధంగా మారిపోయాడు. తన తండ్రి పరిపాలిస్తున్న 3 లోకాలు అందరూ తనకు వ్యతిరేకించారు.
కానీ ప్రహ్లాదుడు మాత్రం నిష్ఠతో నిండి భక్తి సేవ చేసి ఎక్కడికి ఆగలేదు. ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని కల్మషాలు వచ్చినా, అపపత్రాలు వచ్చినా అది నిష్ఠ. ఆ స్టేజ్కి మనం రావాలంటే ఇక్కడ సూత గోస్వామి శుకుముని వారు చెప్తున్నారు, నిత్యం భాగవత సేవ. నిత్యం భాగవత అంటే భాగవత సేవ అంటే 2 రకాల సేవ. బుక్ భాగవత, పుస్తక భాగవత అండ్ వ్యక్తి భాగవత. పుస్తక భాగవత అంటే ఇప్పుడు మనం చదువుతున్నాం కదా భాగవతం, అది పుస్తక భాగవతం. భాగవత అంటే గురుగారు, పరిశుద్ధమైన భక్తులు, వాళ్ళు కూడా భాగవతులే. ఎందుకంటే భాగవతం మన పుస్తక రూపంలో ఉన్నది, ఆయన జీవితంలో ఆ భాగవతాన్ని వారు పాటిస్తున్నారు కాబట్టి వారి స్వరూపమే భాగవతం. అటువంటి భాగవతుల సేవ మనం నిరంతరంగా చేస్తున్నామండి. నిత్యం భాగవత. ఈ కాలంలో భాగవత సప్తా చేస్తుంటారు. 7 రోజులు భాగవతం చెప్పి మిగతా 300 రోజులు నామం చేస్తుంటారు. అది కాదు, 24 గంటలు నిత్యం భాగవత సేవయా భక్తిర్భవతి నైష్టికి, నిష్ఠగా మారుతుంది. మనసులో ఎక్కడైనా కృష్ణ ఆరాధన చేయాలా వద్దా డౌట్ ఉంటే నిష్ఠ లేదని అర్థం. నిష్ఠ లేదంటే అబద్ధాలు ఎక్కువ ఉన్నాయని అర్థం. అబద్ధాలు అంటే కల్మషాలు ఎక్కువ ఉన్నాయి. కల్మషాలు ఎక్కువ ఉన్నాయంటే భజన క్రియ సరిగా చేయట్లేదు అన్నారు. భజన క్రియ సరిగా చేయట్లేదు, భజన క్రియలు పెంచుకోవాలి. 16 మాలలు చేయాలి. 16 మాలలు ఇంకా ఎక్కువ మాలలు చేయాలి. మందిరంకి వెళ్ళి ఇంకా ఎక్కువ సేవ చేయాలి. సో నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. దాని తర్వాత ఏం జరుగుతుంది? నెక్స్ట్ లెవెల్ రుచి ఆసక్తి. తదార్జస్తమో భావ బ్రహ్మలోభాదయస్తే చేత ఏతైరనాభిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. తదా అంటే అప్పుడు ఎప్పుడైతే నిష్ఠ పెరుగుతుందో ఇప్పుడు ఏం జరుగుతుంది? రజోగుణ తమోగుణ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనము రజోగుణ తమోగుణాలో నిండిపోయాం, ఆ ప్రభావంలో మనం చిక్కులుకున్నాం. కానీ నిష్ఠ పెరిగినప్పుడు తదా రజస్తమో భావ కామలోభాదయశ్చే, కామం కూడా పారిపోతుంది, లోభం కూడా పారిపోతుంది. మన మనసులో లోభం ఉండదు, కామం ఉండదు. ఎప్పుడైతే ఈ 2 పోతాయో చేత ఏతైర్ అనావిద్ధం, మన మనసులో స్థితం సత్వే ప్రసీదతి, సత్వగుణంలో మనం కూర్చొని ప్రసీదతి, ఆనందాన్ని, నిజమైన ఆత్మ ఆనందాన్ని మనం ఇందాక నేను చెప్పాను కదా, సచ్చిదానంద, సచ్చిత్ ఆనంద, ఆ ఆత్మకు చెందిన ఆనందాన్ని మనము ఇప్పుడు అనుభవించగలం. అనర్థ నివృత్తి, నిష్ఠ తర్వాత రజోగుణ తమోగుణ పోయి కామ లోభ కూడా పోయి దాని తర్వాత సతం సత్వే ప్రసీదతి, సత్వగుణంలో శాంతంగా మనం ఏదైతే ప్రశాంతత మనం వెతుకుతున్నామో ఆ ప్రశాంతత మనలో వెతుక్కొని వస్తుంది. ఏ ప్రశాంతత వెనకాల మనం పరిగెత్తుతున్నామో ఏ ప్రశాంతత మన దగ్గరకు వచ్చి పారిపోతా ఉంది, కించలం పారిపోతుంది మళ్ళీ. దాని వెనకాల మళ్ళీ మన ఆ ప్రశాంతత మన దగ్గర ఎప్పుడైతే శ్రీకృష్ణుని నిష్ఠ పెరుగుతుందో ఆ ప్రశాంతత మన దగ్గర పరిగెత్తుకొని వస్తుంది. మనం వద్దన్నా మన దగ్గర వచ్చి కూర్చోండి, అది మన సొత్తు కావచ్చు. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగ విజ్ఞానం జాయతే. ఆ ప్రసన్న మనసున్న స్థితిలో భగవద్భక్తి యోగత, భగవద్భక్తి పెరుగుతుంది. అంటే ప్రేమ స్థానానికి మనం వస్తాం. భగవత్ తత్వ విజ్ఞానం, అప్పుడు భగవంతుని తత్వ జ్ఞానాన్ని మనం గ్రహించగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. ఇంత సంగస్య జాయతే. ఈ 3 గుణాలు ఇందాక రజోగుణ తమోగుణ పోయిందన్నాను, సత్వగుణం ఉంటుంది. కానీ సత్వగుణం కూడా పోయి నేను శుద్ధ సత్వగుణానికి వస్తాను. సో స్టేజ్ నిష్ఠ వచ్చిన తర్వాత రజోగుణ తమోగుణ పోతుంది. రజోగుణ తమోగుణ పోయినప్పుడు కామ లోభ కూడా పోతుంది.
ఇవన్నీ పోయినప్పుడు సత్వగుణం మాత్రం ఉంటుంది. కానీ ఈ సత్వగుణం కూడా పోతుంది నిదానంగా మనం ఆ భక్తి సేవ కంటిన్యూ చేస్తుండగా. ఇప్పుడు భగవంతుణ్ణి మనం సాక్షాత్తుగా మనం కళ్ళారా మనం విద్యతే హృదయ గ్రంథిశ్చిద్యంతే సగుణ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. విద్యతే హృదయ గ్రంథి, కర్మ గ్రంథం అంతా ఫినిష్. క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్. ఎప్పుడైతే మనసులో ఉన్న కల్మాషాలన్నీ జీరో అయిపోతాయి, జీరో బ్యాంక్ అకౌంట్ జీరో, ఎప్పుడైతే కల్మషాలన్నీ జీరో అయిపోతుందో దృష్ట ఏవాత్మనీశ్వరే, ఈశ్వరు శ్రీకృష్ణుని తను చూడగలుగుతాడు సాక్షాత్గా. సో సంపూర్ణ వేదాలకి సారాంశం ఏంటది? తస్మాదేకేన మనసు. భగవంతుణ్ణి పూజించాలి, ధ్యానం చేయాలి, కీర్తించాలి భగవంతుని లీలలు. మనం ఈ వినడానికి, కీర్తించడానికి ఆసక్తి రావాలంటే భగవంతుని భక్తుల సేవ మనం చేయాలి. మహత్ సేవయా. ఆ భక్తుల సేవ మనం చేసినప్పుడు అనర్థ నివృత్తి అవుతూ నిష్ఠ పెరుగుతుంది. ఆ నిష్ఠ వల్ల రజోగుణ తమో గుణాన్ని మనం దాటి సత్వగుణానికి వస్తాం. మళ్ళీ ఇంకా అలా ప్రోగ్రెస్ అవుతూ సత్వగుణాన్ని కూడా మనం అతీతంగా వెళ్ళి భగవంతుని సాక్షాత్కారం, భగవంతుని డైరెక్ట్ గా మనం కళ్ళారా మనం. సో సంపూర్ణ వేద సారాంశం ఏంటంటే భగవంతుని లీలలు నిరంతరంగా వింటూ గురుగారి ఆజ్ఞను పాటించారు. ఇలా ప్రభుపాద్ వారు అతి సులభమైన మార్గం ఇచ్చారు భగవంతుని సాక్షాత్కారం పొందడానికి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ. ఈ హరే కృష్ణ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ, 108 సార్లు అంటే ఒక మాల, అలాగా 16 మాలలు మనం ఎప్పుడైతే జపించడం మొదలు పెడతామో ప్రభుపాద వారు ఇచ్చిన ఆదేశాలని పరిపూర్ణంగా పాటించినట్టు లెక్క. మనం నిదానంగా మొదలు పెడతాం. 1 మాల, 2 మాల, 4 మాలలు, 16 మాలలు. 16 మాలలు కూడా ఫుల్ అంటే అది ఓన్లీ మినిమం. అది 16 మాలలు పెంచుకోవచ్చు కావాలంటే. 16 మాలలు, 4 నియమాలు. ఏంటది 4 నియమాలు? జూదం ఆడకూడదు, మాంస భక్షణ చేయకూడదు, మద్యపానం ఇంక్లూడింగ్ కాఫీ, టీ అండ్ వ్యభిచారం చేయకూడదు. ఈ నిషేధనలు 4 నిషేధనలు. ప్రభుపాదు వారి పుస్తకాలు చదవాలి. అండ్ కుదిరితే మన శారీరకంగా శిల ప్రభుపాదు వారి మందిరంలో లేదా మన ఇళ్లలో ఉన్న కృష్ణుని విగ్రహాలు, కృష్ణుని మందిరంలో మనం చిన్న చిన్న శారీరకమైన సేవ ఇలా మనం చేయగలిగితే శ్రద్ధ నుంచి సాధు సంఘ నుంచి భజన క్రియ నుంచి అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ఫైనలీ కృష్ణ ప్రేమతో నిండి అప్పుడు ప్రహ్లాదుని లాగా ఎవరితో భయపడిన అవసరం లే. హిరణ్యకశిపు అయితే ఏంటి, హిరణ్యకశిపు తాత అయితే ఏంటి, నాకు ఎవరితో భయం లేదు. సాక్షాత్తుగా శ్రీకృష్ణుణ్ణి 24 hours మనం చూడగలం. ఇది సంపూర్ణ వేద సారాంశం. సో నెక్స్ట్ వీక్ మనము 3వ ప్రశ్న, శ్రీకృష్ణుడు ఎందుకు దేవకి గర్భంలో అవతరించాడు, ఆ విషయాన్ని మనం నెక్స్ట్ వీక్ మనం తెలుస్తాం. ఇందాక నేను చెప్పినట్టు చాలా అద్భుతమైన పద్యం శిల ప్రభుపాద్ వారు రాశారు. ఎంతో భావభరితమైంది. శిల ప్రభుపాద్ వారు కృష్ణుడికి తన కృతజ్ఞతను తెలియజేస్తూ దాని మీనింగ్ ఆ వీడియోలో ఉందన్నమాట. దయచేసి అందరూ చూడండి, వినండి. అద్భుతమైనది. యాక్చువల్లీ ప్రభుపాద్ వారి స్టోరీ ఎవరైనా విన్నారంటే, ఆయన జీవిత చరిత్ర ఎవరైనా విన్నారంటే కృష్ణుడి వైపు నిష్ఠ పెరిగిపోతుంది ఆటోమేటిక్. ఇవన్నీ కూడా అవసరం లే. ప్రభుపాద్ వారు లీల కథామృతాన్ని విన్నామంటే అంత పవర్ ఉంది ప్రభుపాద్ వారి. ఆయన సాక్రిఫైస్, ఆయన త్యాగం మనందరి కోసం, మనందరికీ కృష్ణ చైతన్యం ఇవ్వాలని ఆ వేడుకతో, ఆ వేదన, ఆ ఒక ప్రార్థనతో కృష్ణుడికి ఆయన ప్రార్థిస్తున్నది. దయచేసి అందరూ వినండి. ఏదైనా డౌట్స్ ఉన్నాయా?
మంత్రాన్ని జపం కంటిన్యూ చేయండి. 4 నియమాలు పాటించండి. కుదిరితే ఈ 2వ అధ్యాయం మళ్ళీ చదవండి, చాలా ఇంపార్టెంట్. ప్రభుపాద్ వారు చెప్తారు, మొదటిది 2వ స్కందం శ్రీకృష్ణుని పాదాలతో సమానం. ఈ 2 స్కందాలు, మొదటిది 2వది 3 స్కందాలు పరిపూర్ణంగా తెలుసుకోకుండా 4వ స్కందానికి వెళ్ళకూడదు, దానిపైకి వెళ్ళకూడదు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఇది, ఫౌండేషన్. సో దాన్ని మనం బాగా తెలుసుకోవాలంటే మళ్ళీ మనం చదువుతాం. ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. శ్రీ రాధా మదన్ మోహన్ కి జై, సాయి గౌరాంగకి జై, శ్రీనివాస్ కి జై, భగవాన్ కి జై, గురు కి జై.